హాయ్ అండి, బాగున్నారు అందరూ. చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ఇదన్నీ కాదండి, ఇవాళ నేను చికెన్ కర్రీ వండబోతున్నాను. అంటే కుండలో చికెన్ కర్రీ, గోంగూర పులావ్ చేసి చూపిస్తాను. సరేనా? ఓకేనా? వాటికి కావాల్సిన పదార్థాలు ఏ విధంగా వండాలో చూపిస్తాను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదిగోండి, ఇవాళ కుండలో చికెన్ కర్రీ వండబోతున్నానండి. దీంట్లోనే ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని వీటిలో కొద్దిగా సాల్టు, కారము, పసుపు, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ అండి పిండుకొని ఇలా ఉంచుకోవాలి. ముందుగానే ఇలాగా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం స్టవ్ ఆన్ చేయాలన్నమాట. వాటికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటి నేను వేస్తా చూపిస్తానండి. సరేనా? ఇదిగోండి కుండలో ఇదిగోండి ఆనియన్స్ చూసారా ఎలా వేగినాయో చికెన్ కూరకి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇదిగోండి చికెన్ కూరలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇందాక ఇదిగోండి పేస్ట్ అని చెప్పాను కదా. ఇదేం పేస్ట్ అంటే గసగసాలు, ఎండు కొబ్బరి, చెక్క, లవంగం, కొద్దిగా నువ్వులు, ధనియాల పేస్ట్ అండి. ఇదిగోండి అది వేసుకుంటే చాలా కూర అంటే గుజ్జు వచ్చిద్ది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మనకి అది వేసుకున్నాక మనం కలుపుకోవాలి. ఇలా బాగుంటుందండి కుండలో చికెన్ కర్రీ, చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే మనం అందులోని కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇదిగో కొద్దిగా పసుపు, అదిగో పసుపు వేసుకొని కలుపుకోవాలండి. అది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేగించుకొని మనం అప్పుడు కూర ఇందాక అన్నీ కలిపి నానబెట్టుకున్నాం కదా చికెన్, అప్పుడు అది అందులో వేసేద్దాం. ఈలోపు మనం ఇంకోటి ఏం చేద్దాము, గోంగూర పొలం ఎలాగొచ్చిందో చూద్దామే. ఇదిగోండి ఇదిగోండి అన్నీ వేగుతున్నాయి కదా మనం వేసిన మసాలా దినుసులు అన్నీ. ఇప్పుడు దీంట్లో మనం టమాటా, గోంగూర అవి వేసుకుందామే. ఇప్పుడు చికెన్ కర్రీ చూద్దామండి. మనం కుండలో చికెన్ కర్రీ పెట్టాం కదా, అది చూసారా ఈ విధంగా వేయించుకోవాలి. చూసారా? ఇప్పుడు మనం కర్రీ వేసుకుందాం. దాంట్లోని ఇదిగోండి మనం ఇందాక అన్నీ నానబెట్టుకున్నాం కదండి కూరలో, అది ఈ విధంగా వేసేసుకోవాలి. ప్లీజ్ అండి, ఛానల్ పెట్టి ఒక 4 నెలలు అవుతుంది, సబ్స్క్రైబ్లు కొద్ది తక్కువ వస్తున్నారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరేం చేస్తున్నారో చెప్పండి. ఇదిగోండి దీన్ని ఇలాగ మనం కలయబెట్టుకోవాలి, అంటే కలుపుకోవాలన్నమాట. నేను ఇలా మాట్లాడుతాను, మా పిల్లలు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు నవ్వుకుంటున్నారు. ఇదిగోండి ఇలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అదన్నీ కలుపుకున్నాక ఇప్పుడు ఏం చేయాలంటారు, టమాటా వేసుకోవాలి. నేను ఇందాక చూపించా కదా టమాటా, ఒక 2 టమాటాలు వేసుకోవాలి. నేను ఇంట్లో ఎలా చేసుకుంటానో అలానే చూపిస్తానండి, అంతేగాని కొత్తగా రావాలంటే కొత్త కదండి, కొద్ది టైం పట్టిద్ది అన్నమాట. ఇదిగో దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే మగ్గుతుందండి. కొద్దిగా మగ్గాక అప్పుడు కారం వేసి చూపిస్తాం. ఇదిగోండి గోంగూర పులావ్లో ఇప్పుడు మనం ఇంట్లో చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి.
ఇప్పుడు కలుపుకున్న తర్వాత మనం ఇందులో రైస్ వేసేసుకోవచ్చండి. నేను ఇందాక పెట్టుకున్నానండి రైసు. ఇదిగో కొలతలతో సహా నేను నానబెట్టుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అండి. అంటే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్. అది రైస్ పట్టు ఉంటుందండి. గ్లాసున్నర వేసుకోవచ్చు. బియ్యం కొద్దిగా నానబెట్టుకుంటే ఒక అరగంట ముందు సరిపోయి. మామూలు రైసేనండి ఇవి, బాస్మతి ఏం కాదు, మామూలు రైస్ ఇవి. ఇప్పుడు మనం కలుపు పెట్టుకోవాలి. అంతా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకుందాం. సాల్ట్ చూసుకొని కుక్కర్ మూత పెట్టుకుందామే. సాల్ట్ కొద్దిగా పట్టిద్దండి. ఇది ఈ విధంగా చేసుకోవడం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్ వస్తే చాలండి. సూపర్ ఉంటుంది అన్నమాట గోంగూర పులావ్. ఓకేనా? ఇదిగోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో, హైలో పెట్టేసుకుంటే మాడిపోద్ది, తర్వాత మీ ఇష్టం. సరేనా? ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి. కర్రీ చూసారా? కూర ఈ విధంగా ఉడికిద్దండి. ఇప్పుడు మనం కారం వేసుకుందామే. సరిపడా కారం, రుచికి సరిపడా కారం వేసుకుందాం. నేనైతే కిలోకి ఒక 2 చెంచాలు పెద్ద వేస్తానండి. 1 2 మనం కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే చాలండి, మగ్గిపోతుంది అది. అంత చక్కగా ఇలా కలిపి పెట్టుకోవాలి, అంటే కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కారం వేసాం కదా, 1 గ్లాస్ వాటర్ వేద్దామండి. ఎందుకంటే ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది కదా, అది ఉడికేప్పుడు వచ్చేసిద్దాం. ఇదిగోండి, సరిపోతే 1/2 గ్లాస్ వాటర్, గ్లాసున్నర పోసా. చక్కగా ఉడికి టేస్ట్ ఏంటో ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను నేను. ఇదిగో ఇప్పుడు మొత్తం కలగబెట్టుకోవాలి. ఇదిగోండి, చికెన్ కర్రీ కుండలో ఉడికిపోతుందో. ఇదేమో గోంగూర పులావ్. పొగలు బా. ఇందాక నేను అందులో అల్లం పేస్ట్ వేయడం చూపించలేదండి. అల్లం పేస్ట్ వేసుకోండి. ఇదిగోండి కర్రీ. ఇదిగోండి వేడి వేడి చికెన్ కర్రీ కుండలో. ఇవాళ మధ్యాహ్నం మేము అది తింటామండి. ఇదేమో గోంగూర పులావ్. సరేనా? ఇదిగోండి ఇంకోసారి చూపిస్తా. పొగలు వస్తుంది చూసారా? నెయ్యి వేసుకోండి, లాస్ట్లో నెయ్యి వేసుకుంటే అయిపోయింది. ఇదేమో కుండలో కర్రీ. 2 అయిపోయాక నేను మీకు చూపిస్తానే. ఇదిగోండి చికెన్ కూర ఈ విధంగా ఉడికిందండి. ఇదిగోండి, చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసుకొని చూడండి. అయిపోయింది కర్రీ. ఇంకా ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకుందాం. స్మెల్ అయితే అదిరిపోతుందండి, సూపర్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కలిపెట్టుకున్నాం కదా, దీంట్లో చికెన్ మసాలా. ఇదిగోండి ఇంట్లో చేసుకున్న చికెన్ గరం మసాలా. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని ఉప్పు కారం చూద్దాం ఒకసారి. సూపర్. అదిగోండి ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేద్దాం. అయిపోయింది. ఇదేమో గోంగూర పులావ్.
ఇదేమో గోంగూర పులావ్ అంతా చూపించలేదనా, ఇదిగోండి అదిగో కనిపించిందా పులావ్, గోంగూర పులావ్. సరేనండి, నా వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కమెంట్ పెట్టండి. సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.